దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలకి తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికి సీట్లు కేటాయించాలో ఎవరికి కేటాయించకూడదు అనే అంశాలపైన ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగానే కొత్త వారికి అవకాశం కల్పించాలని చెప్తున్నట్లు సమాచారం. అయితే చాలా మంది కొత్త వారు కూడా పదవుల్ని ఆశిస్తూ చురుగ్గా పనిచేస్తున్నారు. అందులో భాగంగా రాజకీయంగా చురుగ్గా పనిచేస్తున్న వారిలో సాఫ్ట్వేర్లు డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు కూడా సీట్లు ఆశిస్తున్నారు. ఆ కోణంలో D3 న్యూస్ కమ్మూరు నాగరాజు సాఫ్ట్వేర్ ఉద్యోగితో ముఖాముఖి. అయితే మీరు టీడీపీ తరఫున ఎందుకు పోటీ చేయలేదు? ఆ వ్యవస్థలు బాగుపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందుకే వైసీపీ ప్రభుత్వము నెక్స్ట్ కూడా మేము ఖచ్చితంగా 175 ఖచ్చితంగా స్థానాలు ఎమ్మెల్సీగా ఎందుకు పోటీ చేయాలనుకున్నాం. రోజు అనంత రాజకీయాలు హాట్గా ఉన్నాయని చెప్పుకోవాలి. అందులో భాగంగానే మనతో పాటు కమ్మూరు నాగరాజు గారు అంటే టీడీపీలో ఈ గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా ఆయన పేరు వినిపిస్తూ ఉంది. ఆయన కూడా టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా చురుగ్గా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఫేస్బుక్ చూసినా సామాజిక మాధ్యమాల్లో చూసినా ఈయన పేరు ఎక్కువగానే వినిపిస్తూ ఉంది. ఆయనతో ఈరోజు ముఖాముఖి ప్రోగ్రాం చేయబోతున్నాం. సార్ చెప్పండి, ముఖ్యంగా కమ్మూరు నాగరాజ్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఎమ్మెల్సీ నాగరాజ్ అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎమ్మెల్సీగా ఎందుకు పోటీ చేయాలనుకున్నారు, దాని గురించి కొన్ని విషయాలు. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు కమ్మూరు నాగరాజు, నాగేంద్ర అని కూడా అంటారు. స్వతహాగా నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్గా పనిచేశాను. దాదాపుగా 23 సంవత్సరాలు ఐటీ రంగంలో పనిచేశాను. నేను ఎక్కువ పనిచేసింది కూడా అమెరికాలో పనిచేశాను, యూరోప్లో పనిచేశాను. మన వరల్డ్లోనే చాలా ఫేమస్ క్లయింట్స్ కొన్ని చాలామందికి తెలుసు. నాసా తెలుసు, NASA, NASA as well as Lockheed Martin as well as Dassault Aviation, ఇటువంటి కంపెనీస్కి నేను పనిచేశాను చాలా కాలం. ప్రస్తుతానికైతే నేను ఇండియాలోనే ఉంటున్నాను. మా స్వస్థలం కూడా అనంతపూరే. దాదాపు 23 సంవత్సరాలు ఐటీ రంగంలో పని చేసిన తర్వాత ఇక్కడ ఇండియాలో పరిస్థితులు చూస్తే నేను ఎందుకంటే పాశ్చాత్య రాజకీయాలను కూడా కొద్దిగా దగ్గరగా చూసిన అనుభవం ఉంది. అది చూసిన తర్వాత ఇండియాలోకి వచ్చి ఇక్కడ ఏంటి రాజకీయాలు, ఇక్కడ ఏంటి అంటే పరిపాలన ఏ విధంగా ఉంది, రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారు అన్నది కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేస్తే కొన్ని విషయాలు బయటపడిన విషయాలు, నాకు అవగతమైన విషయాలు చాలా బాధాకరం అనిపిస్తుంది, చాలా భయంకరం అనిపిస్తాయి కొన్ని. అయితే మీరు ముఖ్యంగా ఎమ్మెల్సీగానే పోటీ చేశారు కదా, అప్పుడు వస్తేనే మీరు రాజకీయాల్లోకి వెళ్ళలేదు. అంటే ఎమ్మెల్సీగానే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు అప్పుడు? అదే చెప్తున్నా. నేను ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది అంటుంటారు రాజకీయాలు చాలా చెడ్డవి, రాజకీయాలు మనకు పనికిరావు, రాజకీయాల్లోకి మనం పోకూడదు అన్నది మేధావులు బాగా చదువుకున్న వాళ్ళే అంటుంటారు. కానీ నాకు తెలిసి రాజకీయాలు మంచివే అండి, కానీ రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకులు సరైన వ్యక్తులు కాదు అన్నది నా అభిప్రాయం. అందరినీ అనను, దాంట్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తులను మార్చేసి ప్రజాశ్రేయస్సు, ప్రజలకు మంచి చేయాలా, 10 మంది ఆ రాజకీయ నాయకుడు చేసే యాక్టివిటీస్ నుంచి, ప్రోగ్రామ్స్ నుంచి, వాళ్ళ పనుల నుంచి అభివృద్ధి జరగాలి, 10 మందికి మంచి జరగాలన్న దృక్పథం ఉన్న వ్యక్తులు, బాగా చదువుకున్న వ్యక్తులు రాజకీయాలకు వస్తే డెఫినెట్గా మంచిగా జరుగుతుంది. రాజకీయాలు మంచివే. నేను ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఈ కోణంలోనే ఆలోచించి ఖచ్చితంగా అంటే మంచి వ్యక్తులు, ఇంతకుముందు మీకు చెప్పినట్టు మంచి వ్యక్తులు రావాలి, మంచి వ్యక్తులు నిజంగా రాజకీయాల్లో పోటీ చేయాలి. అంటే మరొకసారి చెప్తున్నా, సామాజిక దృక్పథం ఉండి సోషల్ సర్వీస్ ఆ యాంగిల్లో 10 మందికి సేవ చేయాలి అన్న ఒకే ఒక కోణంలో ఆలోచించే వ్యక్తులు, మేధావులు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వ్యవస్థలు, ఇప్పటికే వ్యవస్థలన్నీ క్షీణించిపోయాయి, నాశనం అయిపోయాయి. ఆ వ్యవస్థలు బాగుపడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు మారాలి. అయితే ఎమ్మెల్సీలో పోటీ చేశారు కదా,
మీరు ఓటమి పాలయ్యారు. అయితే ఎన్ని ఓట్లు వచ్చినాయి? మీరు ఎలా ఓటమికి గురయ్యారు? ఆ బాధ ఏమన్నా మీకు అనిపించిందా? లేదంటే మరొక రకంగా మీరు తీసుకోవడం జరిగిందా దాన్ని? లేదండి, నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను. వాస్తవానికి నేను రాజకీయాల వైపు చూడడానికి నాకు ప్రేరణ, స్ఫూర్తి అంతా మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు 90వ దశకంలో చేసిన కొన్ని పనులు, అంటే అభివృద్ధికి సంబంధించి, పైగా ఐటీని, అంటే ఐటీ రంగము నిజంగా మన 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 యువతకు, భారతదేశ యువతకు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు ఐటీ మీద మంచి పట్టు ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది. సో ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వస్తే రాష్ట్రము ఆర్థికంగా బాగుపడుతుంది. అయితే నేనేమంటున్నా అంటే సార్, ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఓటమి జరిగింది. అయితే మీరు ప్రత్యక్షంగా కూడా ఎక్కడ కూడా పార్టీ తరఫున నిలబడలే, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దానికి ముఖ్య కారణం ఏంటి? అయితే మీరు ఇప్పుడు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గురించి చెప్తా ఉన్నారు. అయితే మీరు టీడీపీ తరఫున ఎందుకు పోటీ చేయలేకపోయారు? అయితే మీరు టీడీపీ తరఫున ఎందుకు పోటీ చేయలేకపోయారు? నేను పోటీలోకి రావాలనుకునే సమయానికే టీడీపీ పార్టీ వారి అభ్యర్థిని ప్రకటించేసింది. సో నాకు టీడీపీ పార్టీ ఇష్టమైన పార్టీ అయినా, నేను అప్పటికే నాకు సానుభూతిపడిగా ఉన్నాను, పార్టీ కార్యక్రమాల్లో అడపదడప పాలు పంచుకుంటున్నప్పటికీ అప్పటికే వారి అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి నాకు అవకాశం లేకుండా పోయింది. అది ప్రధాన కారణం. కానీ మనం కూడా పోటీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మేధావులు చెప్తూనే ఉన్నారు, యువత రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే యువత రాజకీయాల్లోకి వస్తేనే అది సామాజిక దృక్పథము, సమాజ శ్రేయస్సు కోరే యువత, బేసిక్గా మేధావులు, యువత రాజకీయాల్లోకి వస్తే సమాజానికి మంచి జరుగుతుంది, 10 మందికి మంచి జరుగుతుంది అన్న ఒకే ఒక కోణంలో ఆలోచించి నేను ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. అయితే టీడీపీ తరఫున మీరు ఈరోజు, అంటే టీడీపీలోకి ఈరోజు మీరు వచ్చి పార్టీలో చాలా వరకు మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత టీడీపీలోకి రావడం జరిగింది. అయితే టీడీపీలో రావడానికి అదేవిధంగా ఎవరైనా బలంగా మీరు టీడీపీలోకి రండి అని మీకు బలంగా వాళ్ళు ఏదైనా ఆశ చూపించారా? మీరేమన్నా ఆశిస్తున్నారా టీడీపీలో? ఒకటండి, ప్రస్తుతానికి నేను టీడీపీని ఎంచుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులే, మరి వేరే ఏ కారణము లేదు. ఎందుకంటే రాష్ట్రము ఇప్పుడున్న పరిపాలనలో, వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో మనం చూస్తే, మీరు బాగా చూడండి, ప్రజలందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. ఇది అభివృద్ధి అన్నది ఎక్కడా లేదండి. అభివృద్ధి అన్నది లేక మనకు ఆదాయ వనరులు అన్నది సృష్టించబడక అభివృద్ధి కుంటుపడిపోయింది. సో ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగి, ఇప్పుడున్న నాయకులు, అంటే వైసీపీ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆర్థికంగా, అభివృద్ధి పరంగా చాలా దిగజారిపోయింది. మన స్థానాలు, నిరుద్యోగ యువత బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక. ఇంకా ఇప్పుడు అయితే వైసీపీ మాత్రము ఈరోజు ఎక్కడా లేని విధంగా నెంబర్ 1 స్థానంలో వెళ్ళిపోయింది. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశే ముఖ్యంగా ఎక్కువగా అభివృద్ధి చెందింది అని వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉంటారు. దానిపైన మీ కామెంట్ ఏంటి అసలు? ఆ కామెంట్స్ చేస్తున్న వైసీపీ నాయకులు ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏమేమి అభివృద్ధి చెందింది చెప్తే బాగుంటుంది. అభివృద్ధి అన్నది పేపర్లకు పరిమితం కాకూడదండి. అభివృద్ధి అన్నది మనకు కనిపించాలి. అభివృద్ధి అన్నది ఏ విధంగా చేశారో చెప్తే చాలా సంతోషిస్తాం. అభివృద్ధి అన్నది మీరు చెప్తున్న వైసీపీ నాయకులు చెప్తున్నట్టు 10 కంపెనీలు ఏమన్నా వచ్చాయా మనకు? ఒక 10,000 ఉద్యోగాలు ఏమన్నా సృష్టించబడ్డాయా? 10 మంది ఏమన్నా బాగా ఉన్నారా, అంటే సంతోషంగా ఉన్నారా ప్రజలు? ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? నిరుద్యోగులు? పేద ప్రజలు బాగుపడుతున్నారు, పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందుకే వైసీపీ ప్రభుత్వము నెక్స్ట్ కూడా మేము ఖచ్చితంగా 175 ఖచ్చితంగా స్థానాలు గెలుస్తాము, ఖచ్చితంగా మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటారు అని
వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ముక్తకంఠంతో చెబుతున్నారు. దానిపైన మీ కామెంట్ ఏంటి అసలు? వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు మీరు కొన్ని దేశాలు చూడండి. మనం చూస్తే జింబాబ్వే ఎగ్జాంపుల్ చెప్తున్నా. జింబాబ్వే అన్న దేశము ఒకప్పుడు సంపన్నమైన దేశమే. అంటే ఆఫ్రికా దేశాల్లో బాగా ఉన్నతమైన దేశమే ఒకప్పుడు. ఇప్పుడు ఎందుకు జింబాబ్వే పరిస్థితి తెలుసా మీకు? కుక్కల చింపిన విస్తరే. అది ఎందుకు తయారైందంటే పాలకులు వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి ఓట్లను కొల్లగొట్టుకోవాలా, ఓట్లను క్యాష్ చేసుకోవాలా, ఓట్లను వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఒకే ఒక దుర్బుద్ధితో, దురుద్దేశంతో ఎనలేని విపరీతమైన శక్తికి మించిన ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసి, అంటే సంక్షేమ కార్యక్రమాలు తప్పని చెప్పట్లేదు నేను. ఆ సంక్షేమము ఖచ్చితంగా జరగాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి. సంక్షేమం చేయాలంటే డబ్బు కావాలి, అభివృద్ధి జరగాలంటే కూడా డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలంటే సంపద సృష్టి జరగాలి, ఆదాయ వనరులను పెంపొందించాలి. అవి అన్నీ ఏమి చేయకోకుండా నేను ఎక్కడో అప్పు తెచ్చి వీళ్ళకి ఇస్తాను, ఆ ఓటు బ్యాంకును నాకు అనుకూలంగా మార్చుకుంటానంటే అది ఏ రకమైన అభివృద్ధి? అభివృద్ధి అంటున్నారు, సంతోషమే. ఎక్కడన్నా ఏమన్నా మనకు చెప్పుకోదగ్గ ఏదన్నా ఒక ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయా, ఆర్గనైజేషన్స్ వచ్చాయా, ఇంకా ఏమన్నా మనకు బాగా రాష్ట్రానికి ఎక్కడా లేని పెట్టుబడుల రూపంలో ఇక్కడికి వచ్చాయా, కొత్త సంస్థలు వచ్చాయా, ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ అయ్యాయా? ఏవి లేవు. మరి ఏ విధంగా సచివాలయాల ద్వారా కూడా ఈరోజు పేద ప్రజలకు మంచి జరుగుతూ ఉంది. సచివాలయాల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత ఈరోజు కల్పించినారు. లక్ష ఉద్యోగాలు కూడా ఇచ్చాము. అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు ఎలక్షన్ లోపలే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా పెట్టేసి దాంట్లో కూడా ఇది చేస్తూ ఉన్నారు. ఉద్యోగాల భర్తీ కూడా బాగా చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం అంటా ఉన్నారు. దాని గురించి ఉద్యోగ భద్రత అన్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నది ఒకటి రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఎన్ని జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేశారు, ఎన్ని కొత్త ఉద్యోగాలు సృష్టించారు? ఒక సచివాలయం అనేది మంచిదే, ఎవరు కాదనరు, ఎవరు తప్పు పట్టరు, కాదనరు. కానీ సచివాలయ ఉద్యోగాలు క్రియేట్ చేశాము, మేము విపరీతమైన ఉద్యోగాలు ఇచ్చేసామంటే ఏ విధంగా అది కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు సచివాలయాల్లో చేరిన మంచి ఉద్యోగం ఇది, మాకు మంచి పే స్కేల్స్ ఇస్తారని ఆశించి చేరిన చాలామంది, అంటే బాగా వెల్ ఎడ్యుకేటెడ్, ఎంటెక్ చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఏదో ఇంకా ఇప్పుడు ఒకటండి, సచివాలయ ఉద్యోగం కూడా ఏంటంటే దిక్కు మొక్కు లేని పరిస్థితుల్లో నిరుద్యోగ యువతకు ఏదో దొరికింది చేరదాము, 10 రూపాయలు వస్తుంది, కుటుంబాన్ని పోషించుకోవచ్చు అన్న ఒకే ఒక కారణంతో చేరారు. అలా చేరిన వాళ్ళు ఇప్పుడు చాలామంది, దాదాపు నాకు తెలిసి 10,000 పైచిలుకు మంది, 10,000 నుంచి 16,000 పైచిలుకు సచివాలయ ఉద్యోగస్తులు వాటికి రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ ఫ్యాక్ట్స్, దీస్ ఆర్ ఫ్యాక్ట్స్, లెక్కలే ఇవి. అయితే మీరు టీడీపీలోకి ముఖ్యంగా రావడానికి బలమైన కారణము ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఏదో పదవి ఆశించే వచ్చారని బయట టాక్ ఉంది. దాని గురించి మీరు ఒకటి, నేను బేసిక్గా టీడీపీకి సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర వాసిగా, ఆంధ్రప్రదేశ్ వాసిగా, అనంతపూర్ జిల్లా వాసిగా నా రాష్ట్రం బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నా ఊరు అభివృద్ధి చెందాలి, నాతో పాటు ఉండే 10 మంది సుఖ సంతోషాలతో ఉండాలి, అభివృద్ధి అన్నది బాగా జరగాలని కోరుకునే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు రాబో ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి అయితేనే, ఏకైక మార్గం ఆయన ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది, ఉద్యోగాలు క్రియేట్ అవుతుంది అన్న ఒకే ఒక ఆశతో, నమ్మకంతో టీడీపీకి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరుగుతూ ఉంది. కానీ అయితే వైసీపీ నాయకులు కానీ, వైసీపీ పార్టీ శ్రేణులు కానీ ముఖ్యంగా గతంలో కూడా టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు విస్మరించారు, ఏమీ అభివృద్ధి చేయలేదన్నారు. అదేవిధంగా కూడా ఇప్పుడు లేనిపోని హామీలు సృష్టిస్తూ ఉన్నారు. ఊరికే మాటకు మాత్రమే ఆ హామీలు సృష్టించి ఎన్నికల్లో గెలిచేదానికే ఇలాంటి హామీలు, అదేవిధంగా పథకాలు కూడా ప్రవేశపెడుతున్నారు. మా పథకాలను, సంక్షేమ పథకాల పైన కూడా
ఎలా ఇలాంటివి ఎలా ఇస్తారని ఆ రోజు ప్రశ్నించినారు. ఈరోజు ఎలా మీరు మేనిఫెస్టో ఇలా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి ఇస్తారు అని 4, 5 ఆల్రెడీ మేనిఫెస్టో విడుదల చేశారు కదా, దానిపైన ఇట్లా కామెంట్స్ వస్తూ ఉండే, దాని గురించి మీరేమంటారు? నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా పయనించేటట్టు చేయాలంటే ఏకైక మార్గం చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రాన్ని మరి సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మలుచుకుండే అవకాశం దక్కుతుంది. ముందుకు ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుకు నడిపించే అవకాశం దక్కుతుంది. అది ఇప్పుడు సంక్షేమం అంటారా, సంక్షేమం తప్పని నేను ఇంతకుముందు చెప్పలే, ఇప్పుడు చెప్పట్లే, చేయాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదలు, బడుగు బలహీన వర్గాలే కాదు ఉన్నత వర్గాల్లో కూడా చాలామంది పేదలు ఉన్నారు. ఆ సంక్షేమం అవసరమైన పేదలు ఉన్నారు, వాళ్ళకు చేయాలి ఖచ్చితంగా. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగట్లేదు. సంక్షేమము చేయడానికి అభివృద్ధిని జరపడానికి అవసరమైన ఆదాయ వనరులు సృష్టించలేదు అన్నది కేవలం ఆ యాంగిల్లో మాత్రమే నేను తప్పుపడుతున్నా. మీరు ఒక చిన్న ఎగ్జాంపులే చెప్తాను నేను. ఇప్పుడు మన ఇల్లే ఉంది, మన ఇంట్లో మన కుటుంబ పెద్ద అన్నవాడు, ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కుటుంబ పెద్దనే, వేరే కదా. అంటే సరైన ఆదాయాలు సృష్టించలేదని జగన్మోహన్ రెడ్డి సృష్టించలేదు, అభివృద్ధి చేయలేదు అంటా ఉన్నారు మీరు. అయితే సరైన ఆదాయాలు సృష్టించకపోతే ఇంత అభివృద్ధి సంక్షేమ పథకాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అసలు? మంచి క్వశ్చన్ వేశారు. మన రాష్ట్రము 2019లో మన రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంత, ఇప్పుడున్న అప్పు ఎంత? మీరు ఆదాయ వనరులు సృష్టించారంటే ఏవేవి సృష్టించారో వైసీపీ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు, శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు. శ్వేతపత్రం ద్వారా తెలియజేయచ్చు, మేము ఈ కంపెనీలు తెచ్చాము, మేము ఈ యాక్టివిటీస్ చేస్తున్నాము, దీని నుంచి రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంది అన్నది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కరూ సంతోషిస్తాం చూసి. అది కాకోకుండా ఇప్పుడు ఇంతకుముందు చెప్తా ఉంటాయి, మన రాష్ట్రం బతుకుతున్నది 365 రోజుల్లో. రాష్ట్రము మరొకసారి చెప్తున్నా, 365 రోజుల్లో, ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటే 333 రోజులు రాష్ట్ర పరిపాలన అప్పుల మీద సాగుతూ ఉంది, అప్పుల మీద. ఇంకా రాష్ట్రం ఏ స్థితిలో ఉందో ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మీరు మంచి ఉద్యోగము, బాగా మంచి పీస్ఫుల్ లైఫ్ని వదిలేసి ఈరోజు రాజకీయాలు అని ఇలాంటి, అంటే రాజకీయాల్లోకి రావాలి అనే తపన ఎందుకు వచ్చింది అసలు? చాలా వరకు మీరు పీస్ఫుల్గా ఉండొచ్చు కదా. చాలామంది అదే ఆశించుకుంటారు, మాకేమీ లైఫ్ ఉంది చాలు, ఇంత డబ్బు సంపాదించాము చాలు, ఇంత ఆరాంగా ఉందాము అనే ఆలోచన ఉంటుంది. మీరెందుకు ఇంత స్ట్రగుల్ తీసుకొని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఇట్లా స్ట్రైన్ అవుతూ ఉన్నారు అనేది? వాస్తవానికి నేను ఎటువంటి రకం మనిషిని అంటే, మనకు ఉన్నది ఎవరు 1000 ఏళ్ళం బతకము, మనకు ఉండేది షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్. అంటే అందరూ ఇప్పుడున్న ఇండియన్ లివింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక 70-72 ఏళ్ళు, 75 ఏళ్ళు బతకగలుగుతాం. ఇంకా కొద్దిగా మనకు హెల్తీగా ఉంటే ఇంకొద్దిగా బతకగలుగుతాం, అంతకు మించి పెద్దగా బతకలేం. ఇప్పుడు మనం జీవితం అంటే మనం ఒకసారి అంటే మన సంపాదన స్టార్ట్ అయినప్పటి నుంచి నేను నా కుటుంబము అన్నది మాత్రమే ఉంటే అది నిజంగా స్వార్థం ఉండాలి, స్వార్థం అవుతుంది. దానితో పాటు మనం పుట్టిన ఈ సమాజానికి, మనం నిజంగా నివసిస్తున్న ఈ సమాజానికి అట్లీస్ట్ అందరికీ చేయకపోయినా ఒక 10 మందికి మంచి చేసినప్పుడే మనం పుట్టిన ఈ జన్మ సార్థకత అవుతుంది అని నేను బలంగా నమ్ముతా. అయితే రాజకీయాల్లో రాకోకుండా కూడా చేయొచ్చు కదండి. వాస్తవం, మీరు అన్నది వాస్తవమే. కానీ ఇండియన్ సిస్టంలో ఒక పొలిటీషియన్ అన్నోడు, ఒక పొలిటికల్ లీడర్ అన్నోడు సుప్రీం ఉన్నట్టే. అంటే మంచి చేయాలనుకుంటే ప్రజలకు మంచి చేయాలి, ప్రజా శ్రేయస్సు కోరాలి, ప్రజలకు తన వంతు, సమాజానికి ప్రజలకు తన వంతు మంచి చేయాలి అని బలంగా అనుకుంటే ఒక పొలిటీషియన్ చేసినంత పని నాకు తెలిసి ఎవరు చేయలేరు. నాట్ ఈవెన్ బ్యూరోక్రాట్స్, IAS IPS ఆఫీసర్లు కూడా చేయరు. అంత చేయొచ్చు, వాళ్ళకంత స్కోప్ ఉంటుంది.
అయితే మీరు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా మీకు ఉందా? లేదండి. మాది సాధారణ కుటుంబమే, మధ్యతరగతి కుటుంబమే. మా నాన్నగారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో ఒక చిన్న ఉద్యోగే. ఆహ్, బ అంటే తాను ఉద్యోగంలో ఉన్నప్పుడే నేను ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్నప్పుడే చనిపోయారు. ఆహ్, ఆ తర్వాత మేము మధ్యతరగతి కుటుంబము. ఏదో చిన్న చిన్న అంటే బాగా కష్టాలు పడి అన్నీ నెట్టుకొనొచ్చాము. ఈ స్థాయికొచ్చాము. ఏంటంటే అప్పుడు మేము చదువుకున్న చదువు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన సంస్కరణలు 1990 దశకంలో సంస్కరణల వల్ల ఐటీ ఇండస్ట్రీని ఇక్కడ తెచ్చిన దానివల్ల అప్పుడు మాకున్న చదువు, మాకున్న నాలెడ్జు అవన్నీ ఉపయోగించి ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది. చిన్న ఉద్యోగంతో స్టార్ట్ చేసి ఈ స్థాయికి ఎదగడం జరిగింది. అయితే కోట్లు సంపాదించారు. ఈరోజు ఇంకా గూడా ముందుకి పొలిటికల్‌గా, రాజకీయంగా ఎదగాలి. ఎదిగి ఇంకా సంపాదియాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు నాగరాజు గారని బయట కామెంట్ వస్తా ఉంది. దాని గురించి నేను దానికి ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నా అండి. కమ్మూరు నాగరాజు అన్న వ్యక్తికి ఈరోజు ఎన్ని ఆస్తులున్నాయి, ఈరోజు ఎన్ని అప్పులున్నాయి అన్నది నేను ఒక అఫిడవిట్ చేయిస్తా. నేను పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని వచ్చాం. ఒకవేళ నాకు టీడీపీ పార్టీ ఏదైనా పోటీ చేయడానికి అవకాశం వచ్చి గెలిస్తే ఈరోజు నేను ఏదైతే చేయించుంటానో అఫిడవిట్, దానికి మించి నాకు 1 లక్ష రూపాయల ఆస్తి ఎక్కువగా ఉంది అన్నా కూడా అదంతా ప్రజలకి రాసిచ్చేస్తా. అయితే మీరు ఎమ్మెల్యేగా ఇష్టపడతారా? ఎంపీగా ఇష్టపడతారా? పోటీ అవకాశం లభిస్తే. నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించారు. పెద్దలు నువ్వు దీంట్లో ఈ పొజిషన్ అయితే బాగా సూట్ అవుతావు, ఈ ఈ పదవిలో అయితే నువ్వు బాగా మంచి చేయగలుగుతావు, ప్రజలకు పార్టీకి ఉపయోగపడగలుగుతావు అని చెప్పి వాళ్ళు నాకు ఏది ఇచ్చినా, నాకు కరెక్టు అని వాళ్ళు ఏది భావించి నాకు ఏది ఇచ్చినా ఆ పదవికి నిజంగా న్యాయం చేస్తూ పార్టీకి ఎక్కడా చెడ్డ పేరు తీసుకురాకుండా ప్రజల నుంచి ఇంకా విపరీతమైన మద్దతు కూడగట్టి మంచి పనులు చేస్తే ఆల్రెడీ మద్దతు వస్తుంది. లాస్ట్ చివరిగా ఈరోజు రాజకీయాలు ఎట్లున్నాయంటే చాలా వరకు అంటే హాట్గా నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ పక్క వైసీపీ, ఈ పక్క టీడీపీ, ఇట్లా మనం చూసుకుంటే పల్లెల్లో ఇట్లా బయట పట్టణాల్లో కూడా టీడీపీకి ఎంత క్రేజ్ ఉందో వైసీపీకి కూడా అంతే క్రేజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు పోటాపోటీగా నడుస్తున్నాయి రాజకీయాలు. ఈ రాజకీయాలని ఇప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు కాబట్టి టీడీపీని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు? ఏ విధంగా గెలుపుకి మీకు కృషి చేస్తారు? ఒక్కటే ఇక్కడ ప్రజలు గుర్తించాల్సింది, ఈవెన్ మరీ ముఖ్యంగా మా మీడియా మిత్రులు గుర్తించాల్సింది ఒక్కటే. గత టీడీపీ ప్రభుత్వంలో ఏమేమి పథకాలు ఉన్నాయి, ఏమేమి అభివృద్ధి జరిగింది, ఏమేమి కంపెనీసు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, ఎన్ని కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి, అప్పుడు ఉన్న అన్ని వర్గాల వారు సంతోషంగా సుఖంగా ఉన్నారా, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు ఏమేమి కంపెనీస్ వచ్చాయి, ఏమేమి అభివృద్ధి జరిగింది, ఏమేమి పథకాలు ఉన్నాయి, ఇవన్నీ కంపేర్ చేస్తే చాలు. కొత్తగా ఇంకొకటి, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం లాస్ట్ ఏదైతే 2019 మార్చికి ముందుందో అంతకుముందు ఉన్న అప్పులు ఎంత, ఇప్పుడున్న అప్పు ఎంత? అయితే ఈసారి వైసీపీ నాయకులు చాలా వరకు డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు. చాలా వరకు డబ్బు ఖర్చు పెడితేనే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుందనే కొంతవరకు టాక్ వస్తూ ఉంది. అయితే టీడీపీలో కూడా అలా డబ్బు ఖర్చు పెడతారా? ఒకటి సార్, టీడీపీ అన్నది మీరు టీడీపీ మూలాలు తెలిసే ఉంటాయి మీకు. తెలుగువాడి ఆత్మగౌరవం అని నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఏర్పాటు చేసిన పార్టీ టీడీపీ. పార్టీ ఎప్పుడూ ప్రజలకు మంచి చేసి ప్రజాశ్రేయస్సు కార్యక్రమాలు చేసి వాళ్ళని మద్దతు కూడగడుతుంది, కానీ డబ్బులు ఇచ్చి మద్దతు కూడగట్టదు. టీడీపీ సిద్ధాంతాలకే వ్యతిరేకం అది నాకు తెలిసి.
వైసీపీ అంటారా? వైసీపీ పార్టీ రిచ్ పార్టీ. వైసీపీ పార్టీని టీడీపీతో పోల్చొద్దండి దయచేసి. ఎందుకంటే వైసీపీ పార్టీ అధ్యక్షుడే స్వతహాగా దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు. దాదాపు 1,00,000 కోట్ల ఆస్తిపాస్తులున్న రాజకీయ నాయకుడు. ఆయనతో టీడీపీ పార్టీని ఎలా పోలుస్తారు? సో స్వతహాగా వైసీపీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ధనవంతులు. టీడీపీ పార్టీ ప్రజల శ్రేయస్సును కోరే పార్టీ, ప్రజలకు మంచి చేసే పార్టీ. ఆ మంచి చేసినదే ఓటుగా కన్వర్ట్ అవుతుందని బలంగా నమ్మి ప్రజల్లోకి పోయే పార్టీ. టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ లాగా డబ్బులు పెట్టి మాకు ఓట్లేయండి అనే పరిస్థితి అయితే లేదు. అయితే మీ యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి మీరేమంటారు? 2 మాటలు. నారా లోకేష్ గారు నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూశాను. నారా లోకేష్ గారికి ఉన్న ప్రతిభా పాటవాలు, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, పైగా పరిపాలన ఎలా చేయాలి ఏంటి అనేది పరిస్థితుల మీద అవగాహన, వ్యవస్థల మీద, మరీ ముఖ్యంగా వ్యవస్థల మీద అవగాహన, ఆ వ్యవస్థలని ఇప్పుడున్న వ్యవస్థల్ని ఏ విధంగా గాడిలో పెట్టచ్చు, ఆ గాడిలో పెట్టడానికి ఏం చేయాలి, పైగా ప్రజలు మన నుంచి ఏం కోరుకుంటున్నారు, అవి చేయడానికి మనం చేయాల్సిన పనులేమి, వీటి మీద కంప్లీట్గా అవగాహన ఉంది. నారా లోకేష్ గారు ఒక అద్భుతమైన నాయకుడు, అద్భుతమైన పరిపాలకుడు. ఖచ్చితంగా అంటే భవిష్యత్తులో మన రాష్ట్రం ఇంతవరకు కని విని ఎరుగని చూడని నాయకుడవుతాడు. పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తాడని నేను బలంగా నమ్ముతున్నా. చాలా సంతోషం అండి. ఈరోజు సాయంకాలం వేళ ఇలా మీతో ఒక ముఖాముఖి ప్రోగ్రాం చేసినందుకు. అలాగే అంటే ఇప్పుడు ఎలక్షన్స్ బాగా వస్తూ ఉన్నాయి, దగ్గరలో ఉండే 2-3 నెలలు. మీరు కూడా బాగా కృషి చేసి టీడీపీ పార్టీని గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. చూశారు కదండి, ఇప్పుడు ఏదైతే అంటే అనంత రాజకీయాలు చాలా హాట్ టాపిక్గా మారడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మాతో పాటు కమ్మూరు నాగరాజు గారు రాజకీయాల గురించి, ఆయన ప్రస్థానం గురించి, ఆయన పడిన కష్టాల గురించి, అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్ వారి యొక్క ప్రధాన పాత్ర ఎలా ఉంటుందనే విషయాలు చాలా వరకు తెలియజేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంది D3 న్యూస్. ఒకసారి D3 న్యూస్ ప్రేక్షకులకు మీరు ఒకసారి విషెస్ చెప్పండి అన్న. ఇది ఇప్పుడు వచ్చే సంక్రాంతి, న్యూ ఇయర్ విషెస్ చెప్పండి. D3 న్యూస్ నిజంగా అద్భుతమైన మన దాదా కలందర్ గారి సారథ్యంలో ఒక అద్భుతమైన న్యూస్ ఛానల్గా సాగుతూ ఉంది. మరొకసారి D3 న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఆల్రెడీ అయిపోయింది. రాబో 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో కాలంలో D3 న్యూస్ మరింత అభివృద్ధి సాధించి మరింత విలువలతో కూడి ముందుకెళ్ళి ఒక మంచి ఛానల్గా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అన్న. ఖచ్చితంగా మీరు కోరిన విధంగా D3 న్యూస్ ముందుకు వెళ్తుంది, సామాన్య ప్రజలకు అండగా ఉంటుంది. అదేవిధంగా రాజకీయాల్లో రాణిస్తున్న వారికి కూడా మా ఛానల్ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.